హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనకి థ్రెడ్ పైపింగ్ సింపుల్గా చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి పర్ఫెక్ట్గా మనకి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. ఇలాంటి టిప్స్తో పాటుగా బ్లౌజ్ పర్ఫెక్ట్గా మనమే కాకుండా బయట వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ చేసేటట్టుగా అన్ని సైజులు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుందండి. మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన ఛానల్లోని స్టార్ట్ చేశాను. సరేనండి, లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ తరపు నుంచి నేను ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. దానికి ఏంటంటే వాట్సాప్ నెంబర్ మీకు నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఆ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే కనుక మీకు పూర్తి వివరాలు చెప్తాను. బ్లౌజ్ క్లాసెస్ అయితే కనుక 999 ఫీజు అండి. డ్రెస్ క్లాసెస్కి వేరువేరుగా ఫీజులు ఉన్నాయి. ప్రతిదీ కూడా కోర్స్ అనేది చాలా తక్కువ రేటుకే నేను ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాం. మనకి కావాల్సింది ఏంటంటే టిష్యూ క్లాత్ అన్నది తీసుకుంటే పైపింగ్కి చాలా బాగా ఫినిషింగ్ అన్నది వస్తుందండి. ఎప్పుడైనా సరే చూసారు, ఇది మల్టీ కలరు, ఇందులోని మెరూన్ కలరు, గ్రీను, ఇలాంటివన్నీ బ్లాక్, ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి కలర్స్ అన్నీ వాడాలి అనుకున్నప్పుడు ఆప్పట్లోకి వెళ్ళాలి, లేదా సిల్క్ క్లాత్లోకి వెళ్ళాలి. సరేనండి. లేదు గోల్డ్ అనుకోండి, గోల్డ్ కాపర్ కలర్ అవ్వచ్చు, గోల్డెన్ అవ్వచ్చు, లేదంటే సిల్వర్ కలర్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఈ టిష్యూ క్లాత్లోని రెడ్డిష్ గోల్డ్ అవ్వచ్చు, ఏదైనా పింక్, ఇలాంటి లైట్ కలర్స్, లైట్ గ్రీను, ఇలాంటివి కూడా మనకి ఈ టిష్యూ క్లాత్లోని దొరుకుతాయి. ఇదైతే మీకు ఫినిషింగ్ అన్నది బాగుంటుంది, పైపింగ్కి చాలా బాగుంటుంది. సరేనండి. ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుని హుక్కులు ఐ బెల్ట్లు వేయకుండా షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ అన్నది వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్కి సింగిల్ ఫుట్ వాడుతున్నానండి. నార్మల్గాని మనం ఏ క్లాత్ అయితే మనం పైపింగ్ క్లాత్ తీసుకున్నామో అదే థ్రెడ్తోని ముందు పైపింగ్ రెడీ చేసుకోవాలి. పైపింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ క్లాత్ కలర్ మనం వాడుతున్నామో అదే థ్రెడ్ అన్నది మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఇంకా థ్రెడ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ థ్రెడ్ సన్నంగా ఒకటి వస్తుందండి, కొద్దిగా లావుగా ఒకటి అవుతుంది. ఎక్కువగా 2 సైజులో వస్తాయి. సన్నంగా ఉన్నదైతే కనుక సన్నం పైపింగ్లా వస్తుంది. కొద్దిగా లావుగా ఉన్నది థ్రెడ్ పైపింగ్ అన్నది కొట్టొచ్చినట్టుగా ఎక్కువ కనిపిస్తుంది. అది ఎలా కావాలన్నది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే సన్నంగా ఉన్న థ్రెడ్. ఇది మరి చూసారు కదా, సన్నం అంటే మరి ఏవి దారం అంత ఏమి సన్నమేమి ఉండదండి. సరేనా. ఈ 2 రకాలే దొరుకుతాయి. కాటన్ థ్రెడ్ అయితే మీకు జరగకుండా ఉంటుంది. నైలాన్ థ్రెడ్ కూడా వస్తుంది, అది కూడా ఫినిషింగ్ బాగానే వస్తుంది. సరేనా. ఇప్పుడు ఇంకా పైపింగ్ క్లాత్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది టిష్యూ క్లాత్ కదా, 1 ఇంచు వెడల్పుని మనం కటింగ్ చేసుకుంటాము. క్రాస్ ముక్కలు తీసుకుంటాము. మన మెడ ముక్కలు తీసుకున్నట్టుగానే సేమ్ మెథడ్లో క్రాస్ ముక్కలు తీసుకుని జాయింట్ చేసేసుకోవాలి. ఇంకా సింగిల్ ఫుట్ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద మిషన్ సింగిల్ ఫుట్లు అన్నవి పర్ఫెక్ట్గా మీకు సెట్ అయిపోతాయి. ఒక్కొక్కసారి చిన్న మిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ హోలు వెడల్పు ఎక్కువగా ఉండి నీడిల్ అన్నది హోల్కి దగ్గరికి పడకపోవడం వల్ల ఈ పాదం వెడల్పు ఇక్కడ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే పైపింగ్ పక్కనే కుట్టుపడదు. అలాంటప్పుడు నేను చాలాసార్లు చెప్పానండి, ఈ ఫూట్ని ఇలా ఇటువైపు ఇలా 2 దెబ్బలు ఇలా వేస్తే, అంటే ఇది మరీ ఎక్కువ టైట్ చేసుకోకుండా కొద్దిగా లైట్గా కొద్దిగా లూజ్ చూసి కొద్దిగా జస్ట్ ఒక రవ్వంతా ఇలా అంటే ఈ పాదం కొద్దిగా ఇటువైపుకి జరుగుతుంది, కొద్దిగా ఇలా జరుగుతుంది. అప్పుడు మళ్ళీ టైట్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే పైపింగ్ పక్కనే కుట్టు పడుతుంది. అదొక టిప్పు. ఇంకొకటి ఏంటంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నార్మల్ ఎంతైతే ఏ నెంబర్తో అయితే మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారు, సపోజ్ మీరు 2.5 ఇంచులతో స్టిచ్చింగ్ చేస్తే కనుక పైపింగ్ కుట్టేటప్పుడు 2 ఇంచులకి పెట్టుకోవాలి, అంటే చిన్న కుట్టులోకి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ చిన్న కుట్టు పెట్టేసిన క్లాత్ అనేది జరగదు. మరీ అంత చిన్నది కాకుండా ఇప్పుడు కుట్టే కుట్టు కన్నా ఇంకా కొద్దిగా చిన్న కుట్టులోకి మార్చుకోవాలి. ఈ టిప్స్ ఉపయోగిస్తూ మనం ఈ పైపింగ్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. థ్రెడ్కి ఒక చిన్న నాటు వేసారంటే కనుక జరగకుండా ఉంటుంది, అంతేనండి, అంతకన్నా ఏమీ లేదు. తర్వాత ఎక్కడైతే మనకి కుట్లు ఉన్నాయో అటువైపు జాయింట్లు ఎటువైపు ఉన్నాయో అటువైపు మనం థ్రెడ్ని పెడతాం. ఇక్కడ పావించు అంచువైపుకి ఇలా పెట్టి ఇలాగా స్టిచ్చింగ్ చేస్తాం. సరేనా. ఇప్పుడు థ్రెడ్ పక్క నుంచి చేస్తాం. ఫస్ట్ థ్రెడ్ మీద కొద్దిగా కుట్టు వేస్తే ఇంకా ఇలా లాగినా సరే జరగకుండా థ్రెడ్ వచ్చేయకుండా ఉంటుంది. థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడుతూ రావాలి. థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకుంటూ కొద్ది పట్టుకుని స్టిచ్చింగ్ చేయండి. ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేయండి. మనకి తెలుస్తుంది థ్రెడ్ పక్కనే కుట్టు పడలేదు అని అన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి కుట్టండి. కానీ సింగిల్ ఫుట్ పెట్టిన తర్వాత మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. అయినా మీకు అనిపిస్తే మళ్ళీ ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇది చూసారండి, థ్రెడ్ పైపింగ్ ఫస్ట్ మనం థ్రెడ్ని ఇలాగ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పైపింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకొని అంచుకి మనం హెమ్మింగ్ బెల్ట్ వేసినా థ్రెడ్ పైపింగ్ వేసినా సరే పావించ్ మార్జిన్ అన్నది మనం యూస్ చేస్తాం. ఇక్కడ పావించ్కి లైన్ గీసుకున్నారు అనుకోండి అంచునా, కానీ మీకు థ్రెడ్ పైపింగ్ ఖర్చు అన్నది ఇలా థ్రెడ్ ఇక్కడ పెట్టేటప్పటికి అంచు మీకు కనిపించదు అనమాట. దానివల్ల ఖర్చులు ఎక్కువ తక్కువ చేసినా ఫినిషింగ్ ఒకటి బాగోదు, ఇంకొకటి మెడ వంకర్ టింకర్గా ఉంటుందన్నమాట. మనకి పైపింగ్ ఎంత బాగా వేసుకున్నా ఖర్చులు పర్ఫెక్ట్గా తీసుకోకుండా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కుట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మెడ రౌండ్ కూడా మీకు షేప్ అవుట్ అవుతుంది అనమాట. సరేనా, అలా ఉండకూడదు అంటే ఇలాగా ఒక పావించ్ మార్జిన్తో ఇలాగా ఒక చిన్న లైన్ అన్నది ఇలా డాట్స్ కింద పెట్టుకోండి. అలవాటు ఉంటే ఓకే, అలవాటు లేకపోతే కనుక ఇలాగా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇటువైపు నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. పైపింగ్ వేసేటప్పుడు ఈ ఖర్చు ఉంది చూసారా, ఈ ఖర్చు బ్లౌజ్ వైపుకి ఉండాలి, ప్లెయిన్గా ఉన్నది మన వైపు ఉండాలి. సరేనండి, ఇది ఇలా ఉండాలి. ఇక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి అయితే నాట్ వేసి మనం స్టార్ట్ చేసాం కదా పైపింగ్, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇలా తిరిగేటప్పటికి ఇటువైపు ఫినిషింగ్ అన్నది కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక 1/4 ఇంచు 6 ఇంచు ఎక్కువ పెట్టి ముందు ఈ థ్రెడ్ పక్క నుంచే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశారనుకోండి, ఒకటి మనకి థ్రెడ్ పక్కన కుట్టు పడుతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటారు. అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ది పెట్టి ఈ అంచు మీదే ఈ థ్రెడ్ని పెడుతూ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మనం థ్రెడ్ ఈ లైన్ మీదే మనం థ్రెడ్ పెట్టుకుంటూ వచ్చామనుకోండి, ఫినిషింగ్గా వస్తుంది. నెమ్మదిగా కొద్దిగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ అన్నది మీకు ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా సరే మీకు దూరంగా కుట్టు పడినట్టు ఏమైనా అనిపిస్తే కనుక మళ్ళీ స్టిచ్చింగ్ అన్నది దగ్గరికి వేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 1/4 ఇంచ్ ఉంది చూసారు, ఈ 1/4 ఇంచ్ మార్జిన్ ఇప్పుడు తీసాం కదా, ఈ 1/4 ఇంచ్ మార్జిన్కి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ ఎక్కడా కూడా ఇలాగ లూజ్ లేకుండా క్లాత్ని చూసుకోండి, అప్పుడే మీకు ఈ స్టిచ్చింగ్ అన్నది బాగుంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇప్పుడు పైన థ్రెడ్ పైపింగ్ దారం ఉండి కింద మీ బ్లౌజ్ కలర్ ఏదైతే అది పెట్టాలి బాబిన్లోని, అప్పుడే ఈ స్టిచ్చింగ్ చేస్తే ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ కుట్లోకి మార్చేసుకోవాలి. చిన్న కుట్లో పెట్టాం కదా, ఇప్పుడు నార్మల్ కుట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు సింగిల్ ఫుట్ తీసేసి నార్మల్ ఫుట్ కూడా పెట్టేసుకోండి. ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. ఇక్కడ క్లాత్ని కింద ఇలా కొద్దిగా ఇలా లాగి చక్కగా ఈ అంచుకు మాత్రమే ఇది ఇలా ఫోల్డ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా పెట్టి ఈ క్లాత్ని ఒకసారి ఇలా అనండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇక్కడ మనకి క్లాత్ లూజ్ ఉండిపోతే మళ్ళీ పైపింగ్ అన్నది సరిగా కనిపించదు.
చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్లో కూడా ఎంత అందంగా మీకు ఫినిషింగ్ అన్నది రావాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఫోల్డింగ్, ఒకే స్టిచ్ లాగా అందంగా రావాలి. అలాగే థ్రెడ్ పైపింగ్ చూడండి, పైపింగ్ అన్నది టైట్గా ఇలా ఫినిషింగ్గా మీకు పైపింగ్ వస్తుంది. సరేనండి, ఇలా చూడండి కనిపిస్తుంది కదా, ఇలా నీట్గా మీకు టైట్గా చూస్తున్నారు కదా ఎంత టైట్గా వస్తుందో, ఇలా టైట్గా మీకు ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఇలా థ్రెడ్ పైపింగ్ రావాలంటే నేను చెప్పిన టిప్స్ని ఉపయోగించుకుని థ్రెడ్ వేసుకోండి, నీట్గా మీకు థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది. సరేనండి, ఈ రకంగా థ్రెడ్ పైపింగ్ వేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే డ్రెస్ క్లాసెస్ కానీ బ్లౌజ్ క్లాసెస్ కానీ ఏమైనా నేర్చుకోవాలంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ అన్నవి జరుగుతున్నాయండి. స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే కనుక పూర్తి వివరాలు అన్నది మీకు నేను చెప్తాను.